ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యాసిడ్ ఎవరు కలుపుంటారు? ఒరే వస్తున్నాడు. ఇంక మీరు వాణ్ణి చూసుకోండి, మేం చాటు నుంచి ఎంటర్టైన్ ఫీల్ అవుతాం. దాక్కుమయ్యా. అయిపోయాడ్రా. పడ్డామయ్యా. కొట్టంట్రా. ఏసే బా పడిపోయామయ్యా. రే, ఆ జనరేటర్ బాబు ఇంకా రాడేంట్రా? చూస్తుంటే వచ్చేలా కనిపించట్లేదు కానీ. రే, నువ్వు ఎస్ఐ గారికి కాల్ కలిపి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు. ఎస్ఐకి కాకపోతే సిఐకి చేసుకోండి. మాకేం నష్టం లేదు, మీకే నష్టం. మా బావ ల్యాబ్ రిపోర్ట్ తెచ్చే వరకు మీరు ఆగితే ఆ రొయ్యలు ఎలా చచ్చిపోయాయో మీకొక క్లారిటీ వస్తుంది. క్లారిటీ రావడం అటుంచు అమ్మాయి, కానీ మీ ఆయన రావడం లేదే. అందుకే నాకు చిరాకు వస్తుంది మరి. ఎరా ఒకవేళ మీ ఆయన అట్నుంచి అటు పారిపోయాడు అనుకో, అప్పుడు ఎస్ఐ గారు ఏమంటారో తెలుసా? ఇంత లేటుగా చెప్పేవేంటని నా మీద చిరాకు పడతాడు. ఇవన్నీ మాకు అవసరమా? ఏమంటారా? మా బావ ప్రాణం పోయినా పారిపోడు, ఆ నమ్మకం నాకుంది. కానీ నాకు నమ్మకం లేదే. రేయ్, కల్పరా ఎస్ఐకి. ఈ వెంకిగాడు నా అమ్మికి ఏం మందు పెట్టినాడో ఏందో, ఉన్నట్టుండి ఆడివైపు మల్లడవేంది, ఆడిని ఒక్క మాట కూడా అన్నీకపోవడమేంది, ఆడి మీద అసలు అంత నమ్మకమేంది. అమ్మో, ఆడు కాని ఎడుకొచ్చినాడంటే ఆ నమ్మకం ఇంకా రెట్టింపవుతుంది.
లేదు లేదు, ఆ నమ్మకాన్ని తుడిపించేయాలా. చేస్తా. అఖిలమ్మరా, మాట్లాడు. హలో అఖిలమ్మ. చాలా సార్లు ఫోన్ చేసి ఉండాను బావగారు, మీకు తగలడం లేదు. అవునా, నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదమ్మా. సర్లే, మీరు సరిగ్గా పనిచేస్తా ఉండారా? ఆడేం జరుగుతా ఉండది? అఖిలమ్మ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. చాలా రోజులకి మనకి మంచి పనివాళ్ళు దొరికారు. ఆ వెంకీ గాడిని పుత్తి కారేస్తున్నారు. నిజంగానే బావగారు? కొట్టమ్మా, ఆ వెంకీ గాడిని వాళ్ళు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. అయితే వాడు రిపోర్ట్స్ తోటి ఇక్కడికి రాడు కదా? చస్తే ఎలా వస్తాడమ్మా? చావడమేంది బావగారు? ఆ, అదే, చచ్చినా రాడని చెప్తున్నాను. మన వాళ్ళు వాణ్ణి కొట్టిన దెబ్బలు చూస్తుంటే ఒక 6 నెలల వరకు మంచం మించి దిగేలా లేడమ్మా. అమ్మా, నీ కూతురు సేఫు, నీ ఆస్తి సేఫు. పోన్లేండి బావగారు, మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పుండారు. ఇంకా ఆడి నుంచి వచ్చేయండి. అలాగే అఖిలమ్మా. ఒరే, ఇక పదరా చెప్తా. ఏంటండి కరెంట్ తీగని చెప్పారు? పడుకోబెట్టేసాం చూసుకోండి. ఒరే, చెవులోంచి రక్తం వచ్చేలా కొట్టారంటే నిజంగానే పడుకోబెట్టేశారా? ఇప్పుడు ఏం చేయమంటారండి? ఏముందిరా, సరదాగా బాబుని సముద్రంలోకి తీసుకెళ్ళి శుభ్రంగా ముంచేయండి. ఈ బాబు చావు మరక మన చేతికి అంటకుండా ఉంటుంది. పైగా సముద్రంలో సొరచేపలకి ఫుడ్ పెట్టిన పుణ్యం మనకు కలుగుతుంది. అట్టగానండి. రే, అలా చూస్తావేంట్రా? డబ్బులి. అలాగే మాయా.